జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో రాజకీయ పార్టీలు ప్రచార స్పీడ్ను పెంచాయి. 600 గెలిచి తీరాలని ప్రధాన పార్టీలు టార్గెట్గా పెట్టుకున్నాయి. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలంతా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార గడువు దగ్గర పడుతూ ఉండడంతో సమయం లేదు మిత్రమా అంటూ రాజకీయ పార్టీల నేతలు కత్తులు దూస్తున్నాయి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని జనంలోకి వెళుతున్నారు. ఉప ఎన్నిక స్కెడ్యూల్ కంటే ముందు నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టిన పార్టీలు ఇప్పుడు సమయం దగ్గర పడుతుండడంతో మరింత ఫోకస్ పెట్టాయి. ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో తమ అనుకూల ప్రతికూల అంశాలపై ఒకవైపు సమీక్షలు నిర్వహించుకుంటూనే మరోవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది. ఓవైపు బాకీ కార్డు, కాంగ్రెస్ సర్కారు వైఫల్యాల పేరుతో ఓటర్ల దగ్గరికి వెళుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించి హైడ్రాతో పాటు తమ హయాంలో జరిగిన అభివృద్ధి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు గులాబీ నేతలు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలు డివిజన్ల వారీగా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీల ఓటర్లతో కేటీఆర్ సమావేశమవుతున్నారు. ఇప్పటికే రోడ్ షోలు ప్రారంభించిన కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతూ ఎన్నికల ప్రచారంలో హీట్ పుట్టిస్తున్నారు. ప్రచార గడువు ముగిసేలోపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కవర్ అయ్యేలా కేటీఆర్ రోడ్ షోలకు ప్లాన్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటేస్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ఒక్కటే అనుకుంటాడు, నేను ఏమి ఇవ్వకపోయినా, మహిళలకు నేను నెలకు 2,500 ఇవ్వకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంటు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా నాకే వేస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే, ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీహిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన హస్తం పార్టీ అదే జోష్తో ముందుకు సాగుతోంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. 2 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు చెబుతూనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరుతున్నారు. ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉప ఎన్నిక ప్రచారం స్పీడ్ పెంచాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరుతూ విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలపై టార్గెట్ చేస్తున్నారు సీఎం. మరి ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నలుమూలల భద్రాచలంలో రాముల వారిని కొలవాలన్నా, యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోవాలన్నా, ఆడబిడ్డల్ని ఒక్క పైసా లేకుండా బస్సులలో నేను ఇవాళ ఉచిత ప్రయాణం మీకు అందించిన. వాళ్ళేమంటారు? ఆటో డ్రైవర్ల పొట్టగొట్టిర్రు, ఆటో డ్రైవర్లకు నష్టం జరిగింది, ఇవాళ ఆడపిల్లలకు ఉచిత బస్సు రద్దు చేయమని బీఆర్ఎస్ వాళ్ళు గల్లీలలో తిరుగుతారు. గిది వాళ్ళ గలీజ్ బుద్ధి. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రికార్డ్ తమకు ఉందని అంటున్న బీజేపీ వర్గాలు జూబ్లీహిల్స్లోనూ అదే తరహా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పార్టీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఓటర్ల వద్దకు పెద్ద ఎత్తున చేరుకునేందుకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది కమలం పార్టీ. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో 50 ప్రాంతాల్లో 2 సార్లు మహాపాదయాత్రలను నిర్వహించిన కమలం పార్టీ ప్రచారంతో పొలిటికల్ హీట్ పెంచే పనిలో ఉంది. అసలు మీకే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది. అందుకే ఈరోజు వరకు ఏ ఒక్క కేసు మీద పురోగతి లేదు. ఈ 2 పార్టీలు నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తాన్న విధంగా ఈ 2 పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఉప ఎన్నిక ప్రచార గడువు దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. మాటల తోటాలు పేలుతున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఎవరికి జై కొడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.